ఆపరేషన్ సింధూర్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మనం. ఎందుకంటే ఇక నడ్డి విరిగిపోయింది కదా, పూర్తిగా కాళ్ళు చేతులు తీసేయాలి పాకిస్తాన్కి. అంటే మొత్తం ఆ రక్షణ వ్యవస్థ మీద దాడి చేసి ఇక మా వల్ల కాదు, పూర్తిగా నాశనం చేసే విధంగా భారత్ దాడి చేయగలిగినటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గడం అంటే వాళ్ళు బ్రీఫింగ్ ఇవ్వడంతో మనము సీజ్ ఫైర్ చేసాం. దాంతో కొంచెం భారతీయులు డిసప్పాయింట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ డిసప్పాయింట్ ని ఎలా తీర్చుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఆసియా కప్ రావడం నిజంగా మనకు ఒక శుభ పరిణామం. మనం క్రికెట్ ఆడకూడదు అనుకున్నాం, కానీ క్రికెటర్స్ క్రికెట్ ఆడి ఎలాగా ఉన్న పరువు తీసేశారో మనము ఆ రోజే చూసాం. మొదటి మ్యాచ్ లోనే హ్యాండ్ షేక్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు, అవమానం. లాస్ట్ కి ఫైనల్లో గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఆ ట్రోఫీని తీసుకుని హోటల్ రూమ్ కి వెళ్ళిపోయాడంట నఖ్వీ, పిసిబి చైర్మన్. అక్కడికి వెళ్లిపోవడంతో అక్కడ అంటున్నాడు, నన్ను అసలు ఈ టీమిండియా ఒక జోకర్ లా మార్చేసింది స్టేడియంలో. అసలు ప్రెజెంటేషన్ సెరమనీలో నన్ను అందరూ కూడా ఒక జోకర్ లాగా చూశారు. టీమిండియా కనీసం ముందైనా రాతపూర్వకంగా ఇవ్వాలి కదా, నా నుంచి ప్రెజెంటేషన్ తీసుకోము, ట్రోఫీని తీసుకోము అని రాతపూర్వకంగా ఇస్తే నేనేదో ముందు జాగ్రత్త పడేవాడిని. అక్కడ నా నుంచి వాళ్ళు ఏమి తీసుకోకపోవడం, అక్కడ దూరంగా వెళ్ళి పడుకొని ఫోన్లు చూసుకోవడం, నన్నేమో ఇక్కడ అందరూ కూడా జోకర్లా చూస్తున్నారు. ఆ రోజు నన్ను ఎంత అవమానం పడ్డానో నాకే తెలుసు అంటూ నఖ్వీ అయితే బహిరంగంగానే ఒక ప్రకటన విడుదల చేసేసాడు. ఎందుకంటే మన వాళ్ళు ట్రోఫీని నువ్వు ఎలా తీసుకెళ్లిపోతావయ్యా హోటల్కి, నువ్వెలా తీసుకెళ్లిపోతావు, అది నీతో సొత్తు కాదు కదా, మా వాళ్ళు తీసుకోకపోతే దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వాలి, నువ్వెలా తీసుకెళ్లిపోతావు, కాబట్టి మేము ఐసీసీకి కంప్లైంట్ చేస్తాం, నువ్వు ఆ ట్రోఫీ తీసుకొచ్చి అక్కడికి ఇవ్వాలి. నేనైతే ట్రోఫీ విషయంలో చర్చ జరగాల్సిందే, చర్చ జరగకుండా ఇవ్వను, మీ వాళ్ళందరూ నన్ను ఒక జోకర్లా మార్చేశారు, నేనేమైనా జోకర్నా అంటూ తనేదో తన బాధను వెళ్ళగక్కాడు. అర్థమవుతుందా మీకు? ఆపరేషన్ సింధూర్ కాదు, ఇది ఆపరేషన్ తిలక్. సింధూరు ఒకటే, సింధూరు తిలక్ రెండూ ఒకటే. తిలక్ చేసినటువంటి పని, భారత టీం చేసినటువంటి పని, లేదా పాకిస్తాన్ ఆటగాళ్ళు రవూఫ్ లాంటి వాళ్ళందరూ కలిసి పాకిస్తాన్ని ఒక విధంగా కిందకు దోసేశారు. అంటే వాళ్ళ బౌలింగ్లతో, మన వాళ్ళ బ్యాటింగ్తో మొత్తం పాకిస్తాన్ పరువే పోయింది. ఇప్పుడు అందుకే పాకిస్తాన్ పరువు పోవడానికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక వీళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రద్దు చేశారు. ఈ పాకిస్తాన్ క్రికెటర్స్ అందరికీ కూడా రేపు రాబోయే T20 వరల్డ్ కప్ కి రాటు తేలుస్తున్నారు. మళ్ళీ అక్కడ కూడా పరువు పోవడం ఎందుకని? అసలు పరువు ఉంటే కదా పోవడానికి, ఆ ఉన్నదో లేనిదో మన వాళ్ళు తీసేశారు. ఆపరేషన్ సింధూర్ లో కొద్దో గొప్ప మిగిల్చుకున్నటువంటి పాకిస్తాన్ ఈ యొక్క ఆసియా కప్ లో పూర్తిగా పోగొట్టుకుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు చైర్మనే కాదు, అక్కడ అందరూ ఏడుస్తున్నారు.